హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మనం డాకర్ టెక్నాలజీ గురించైతే మనమైతే మాట్లాడుకోబోతున్నాం. సో, డాకర్ టెక్నాలజీ మాట్లాడేదానికంటే ముందు అన్‌లైక్ అదర్ యూట్యూబ్ ఛానెల్స్, సో, వాళ్ళు డైరెక్ట్‌గా డాకర్ టెక్నాలజీ అదొక కంటైనర్ టెక్నాలజీ. సో, ఒక డాకర్‌ని ఎలా క్రియేట్ చేయాలని డైరెక్ట్‌గా ఎళ్ళిపోతారు. మీరు చాలా వీడియోస్ చూడండి మీకు. సో, మీకు సేమ్ ఇదే అయితే మీకైతే కనిపిస్తుంది. సో, ఈ వీడియోలో మనము డాకర్ టెక్నాలజీ నేర్చుకునే దానికంటే అంటే అండర్‌స్టాండ్ చేసుకునే దానికంటే ముందు మనము డాకర్ టెక్నాలజీ అనేది ఎందుకొచ్చింది? మన వాళ్ళు ఎందుకు క్రియేట్ చేసారు డాకర్ టెక్నాలజీ? సో, ఆ రూట్స్ నుంచి మనమైతే స్టార్ట్ చేస్తాం. ఈ వీడియోలో ఓకేనా? సో, మెల్లమెల్లగా ఒక్కొక్క వీడియో డాకర్ పైనైతే వస్తుంది. సో, ట్రస్ట్ మీ, మీరు ఈ కోర్స్ నేనేదైతే ఇప్పుడు ఒక్కొక్క వీడియోస్ నేను ఈ ప్లే లిస్ట్ అయితే వదులుతానో, ఆ ప్లే లిస్ట్ ఒకటి మీరు నేర్చుకుంటే డాకర్ అనేది మీకు చాలా ఈజీగా అర్థమైతే అయిపోతుంది. ఇది నా గ్యారంటీ. మీరు ఒకటే చేయాలి. మీరు కాన్సంట్రేటెడ్‌గా వినాలి. అలానే మీకు ల్యాబ్ ఉంటే ల్యాబ్ అనేది హ్యాండ్స్ ఆన్ అనేది చేయాలి. మీరు హ్యాండ్స్ ఆన్ చేస్తేనే ఏదైనా వస్తుంది మనకి. మనం కష్టపడకుండా నేనొక్కడినే కష్టపడి నేను మీకోసం ఇంత చేస్తే, మీరు ప్రాక్టీస్ చేయకపోతే అది ఎట్లా వేస్టే. సో, నా కష్టానికి ఫలితం దొరుకుతది. మీరు ప్రాక్టీస్ చేస్తే మీ కష్టానికి మీకు దొరుకుతది. ఓకేనా? సో, స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. సో, ఫస్ట్ థింగ్ డాకర్ టెక్నాలజీ కంటే ముందు మనము డాకర్ టెక్నాలజీ రాకముందు మన ఎలా యూజ్ చేస్తున్నాం? అసలు ఇష్యూ ఏంటి? అనేది దాని గురించి అయితే మనమైతే తెలుసుకుందాం. ఓకేనా? సో, నేనొక సర్వర్ తీసుకున్నాను. ఓకే. నేనొక కంపెనీ స్టార్ట్ చేశాను. నేనొక సర్వర్‌నయితే కంపెనీ అన్నాక సర్వర్స్ అనేవి కావాల్సిందే కదా! నేనొక సర్వర్‌నయితే తీసుకున్నాను. సర్వర్ లోపల నేను ఒక అప్లికేషన్ అయితే రన్ చేయాలనుకుంటున్నాను. వచ్చేసి ఎగ్జాంపుల్‌గా ఇదొక హాట్‌స్టార్. ఓకేనా. నేను హాట్‌స్టార్ అనే ఒక అప్లికేషన్‌ని రన్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా. సో, నేను హాట్‌స్టార్ అనేది నేను రన్ చేయాలి. నా సర్వర్‌లో రన్ చేయాలనుకుంటున్నాను. సో, నేనొక సర్వర్ కొన్నాను. ఆ సర్వర్ లోపల నేనొక హాట్‌స్టార్ అప్లికేషన్ అయితే హోస్ట్ చేశాను. సో, నా క్లయింట్స్, నా యూజర్స్ అనేవాళ్ళు ఆహ్, యాక్సెస్ చేసుకొని చేస్తున్నారు. ఫైన్. ఇక్కడి వరకు ఓకే. ఇప్పుడు నాకు చాలా ప్రాఫిట్స్ వచ్చాయి హాట్‌స్టార్ ద్వారా. సో, నేను ఇంకొక, ఇంకొక మెట్టు కొంచెం ముందుకెళ్దాం అనేసి చూసాను. సో, నేను ప్రైమ్ అనే అప్లికేషన్ కూడా నేను తీసుకున్నాను. ప్రైమ్ అనే అప్లికేషన్ కూడా నేను హోస్ట్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ ఇష్యూ అర్థం చేసుకోండి. మీకు హాట్‌స్టారా? ప్రైమా? కాదు నాకు కావాల్సింది. ఇష్యూ అర్థం చేసుకోండి ఫస్ట్. హార్డ్‌వేర్ టెక్నాలజీలో ఇష్యూ ఏంట్రా అని. సో, ఇక్కడ హాట్‌స్టార్‌లో ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఈ సర్వర్‌ని కొంచెం ఇంక్రీజ్ చేస్తాను. ఓకేనా. సో, ఈ ప్లేస్‌లో నేను హాట్‌స్టార్ ప్లేస్‌లో ఇక్కడ నేను ప్రైమ్ తీసుకుంటాను. ఓకేనా. సో, ఒకే సర్వర్‌లో నేను 2 అప్లికేషన్స్‌ని హోస్ట్ చేస్తున్నాను. ఇలా నేను ఒకే సర్వర్‌లో నేను 2 అప్లికేషన్స్‌ని నేను హోస్ట్ చేస్తే ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ హాట్‌స్టార్ ఉంది గదా! హాట్‌స్టార్ యూజ్ చేసేది పైథాన్ 3. పైథాన్ 3.6 అనుకుందాం. ఓకే. పైథాన్ 3.6 అనుకుందాం. అలానే ప్రైమ్ అప్లికేషన్ యూజ్ చేసేదొచ్చేసి పైథాన్ 3.7 అనుకుందాం. ఓకేనా. సో, ఇక్కడేరా అంటే 2 అప్లికేషన్స్ హోస్ట్ చేసాము. 2 అప్లికేషన్స్ ఒక అంటే లైబ్రరీస్, ఎన్వైర్‌మెంట్స్ అది వేరేవి యూజ్ చేస్తున్నాయి. అంటే ఒక అప్లికేషన్ వచ్చేసి 3.6 యూజ్ చేస్తుంది. ఇంకో అప్లికేషన్ వచ్చేసి 3.7 చేస్తాంది. సో, దానివల్ల ఏమైపోతుందంటే నాకు కాన్‌ఫ్లిక్ట్ అవుతుంది. ఓకేనా. లైబ్రరీస్ అనేవి నాకు కాన్‌ఫ్లిక్ట్ అవుతుంది. మెయిన్ ప్రాబ్లమ్ అదే. కాన్‌ఫ్లిక్ట్ అయినప్పుడు ఏమైపోతుంది, నా అప్లికేషన్స్ అనేవి వర్క్ అవ్వవు. ఒక అప్లికేషన్ వర్క్ అవ్వదా? 2 అప్లికేషన్ వర్క్ అవ్వవా? మనకు సంబంధం లేదు. ఒక అప్లికేషన్ డౌన్ అయినా మనకి లాసే. సో, అప్పట్లో మనోళ్ళు ఏం జేసేవాళ్ళంటే, ఒక సర్వర్‌ని క్రియేట్ జేసి, ఆ సర్వర్ లోపల ఒకే అప్లికేషన్ మాత్రమే బిల్డ్ జేస్తారు. 2 అప్లికేషన్స్‌ని నేను ఒకే సర్వర్‌లో హోస్ట్ చేసి, అదొక ఫైల్స్ అనేవి వేరేవి యూజ్ చేస్తే ఏమైపోతుంది? కాన్‌ఫ్లిక్ట్ అవుతుంది. కాన్‌ఫ్లిక్ట్ వల్ల నాకేమైపోతుంది? నా అప్లికేషన్ అనేది కరెక్ట్‌గా రన్ అవ్వదు నాకు. ఓకేనా. అదో ఫస్ట్ ఇష్యూ. ఓకేనా. సో, ఇప్పుడు నేనేం జేస్తానంటే, సో, హాట్‌స్టార్ అనేది ఒక అప్లికేషన్. ఓకే. అలానే నేను ఇంకొక సర్వర్‌ని క్రియేట్ జేశాను. ఇంకొక సర్వర్ లోపల నేను నా ప్రైమ్ అయితే నేనైతే డిప్లాయ్ చేశాను. ఓకేనా. ఇదొక అప్లికేషన్ నాది. ఇదొక అప్లికేషను. ఇదొక ఇంకొక రెండొక అప్లికేషన్. ఓకే. ఫైన్. ఇప్పుడు నాకింకొక అప్లికేషన్ గావాలి.
ఇప్పుడు మీరు చెప్పండి ఇంకొక అప్లికేషన్ నాకు థర్డ్ అప్లికేషన్ కావాలనుకుంటే నేను ప్రైమ్‌లో ఇన్‌స్టాల్ చేయగలుగుతానా? ఒకవేళ సేమ్ లైబ్రరీస్ ఉంటే ఫైన్. కానీ మాక్సిమం మోస్ట్ ఆఫ్ ది కేసెస్ సేమ్ లైబ్రరీస్ ఉండవు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క వర్షన్ సెట్ అవుతుంది. సో, ప్రైమ్‌లో 3.6 రన్ అవుతుంది. సరే నా అప్లికేషన్ అనేది 3.8లో రన్ అవుతుంది. సో, 3.8లో రన్ అయితే నేను అదే అప్లికేషన్‌ని సెకండ్ సర్వర్‌లో నేను డిప్లాయ్ చేయగలుగుతానా? డిప్లాయ్ చేయలేను. ఎందుకు డిప్లాయ్ చేయలేను? దానికి ఆన్సర్ మీరే చెప్పాలిప్పుడు. ఎందుకు డిప్లాయ్ చేయలేను? ఒకవేళ డిప్లాయ్ చేస్తే ఏమవుతుందో మీరే చెప్పాలి. చూడు బ్రో డిప్లాయ్ చేస్తే ఏమైపోతుంది నాకు ఒకవేళ నువ్వు నీ అప్లికేషన్ అనేది సెకండ్ సర్వర్‌లో హోస్ట్ చేస్తే, దానివల్ల డిపెండెన్సీ ఇష్యూస్ అవుతుంది. డిపెండెన్సీ ఇష్యూస్ అలానే లైబ్రరీ ఇష్యూస్ అయితే నీకైతే అఫెక్ట్ అవుతుంది. దానివల్ల నీ అప్లికేషన్ అనేది కరెక్ట్‌గా రన్ అవ్వదని మీరు నాకు చెప్పాలి. ఓకేనా? సో, అది మనకి ఇష్యూ. అందుకని నేనేం చేశానంటే, ఇంకొక సర్వర్‌నయితే కొన్నాను. ఇంకొక సర్వర్‌ని కొని, ఇంకొక సర్వర్ కొని, ఆ ఇంకొక సర్వర్‌లో నేనేం చేశాను, ఈసారి ప్రైమ్ గాకుండా నెట్‌ఫ్లిక్స్ తీసుకున్నాను. నెట్‌ఫ్లిక్స్ తీసుకొని దాని అప్లికేషన్ వచ్చేసి 3.8 అనుకుందాం. ఓకేనా? ఫైన్. మీకర్థమైంది. ఓకే. మనము ఒకే సర్వర్‌లో ఎందుకు హోస్ట్ చేయకూడదు? ఒకే సర్వర్‌లో మనం అప్లికేషన్స్‌ని ఎందుకు హోస్ట్ చేయకూడదు? అలానే మనం ఎందుకు ఒక్కొక్క సర్వర్ అంటే ఒక్కొక్క అప్లికేషన్‌కి ఒక్కొక్క సర్వర్‌ని తీసుకుంటామో మీకర్థమైంది. ఫైన్. ఇప్పుడు నా దగ్గర 100 అప్లికేషన్స్ ఉన్నాయి. ఓకేనా? నా దగ్గర 100 అప్లికేషన్స్ ఉంటే ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు నేను దాన్ని హోస్ట్ చేయాలి నేను. హోస్ట్ చేయాలనుకుంటే నేనేం చేయగలుగుతాను? ఒకే సొల్యూషన్. మీరే చెప్పాలి ఆన్సర్ నాకు. ఒకే సొల్యూషన్ బ్రో 100 అప్లికేషన్స్‌కి 100 సర్వర్స్‌ని కొను. 100 సర్వర్స్‌లో ఒక్కొక్క అప్లికేషన్‌ని డిప్లాయ్ చేయి. అది కరెక్ట్. మీరేదైతే చెప్పారో అది కరెక్ట్. ఇక్కడ నేనే కదా కంపెనీ ఓనరు. నొప్పి నాకే తెలుస్తది. సో, ఇక్కడ ఏమైపోతుందంటే నేను 100 సర్వర్స్‌ని కొనాలంటే నాకు బడ్జెటింగ్ చాలా ఎక్కువైపోతుంది. అంటే 100 అప్లికేషన్స్‌కి నేను 100 సర్వర్స్‌ని కొనాలంటే నా వల్ల అవ్వదు. ఎందుకంటే ఒక సర్వర్ కాస్ట్ చాలా ఎక్కువుంటది నాకు. అలాంటిది ఒక 100 సర్వర్స్‌ని కొనాలనుకుంటే చాలా కష్టం అది. సో, ఇది ఒక ఇష్యూ నాకు. ఆ ఇష్యూని ఆ ఇష్యూ అనేది చాలా ఇండస్ట్రీ‌లో చాలా ఉండింది అప్పట్లో. ఆ ఇష్యూని ఫిక్స్ చేయడానికి దానికి ఆల్టర్‌నేటివ్‌గా మన వాళ్ళు ఏం చేశారంటే ఒక కొత్త టెక్నాలజీనయితే తీసుకొనొచ్చారు. ఇప్పుడు ఇంకో విషయం దానికంటే ముందు ఇక్కడ ఇక్కడ నేనైతే సర్వర్‌ని కొన్నాను. సర్వర్‌ని కొని నేనేం చేస్తాను నా ఇన్ఫ్రా టీమ్‌కిస్తాను. ఇన్ఫ్రా టీమ్ ఎవర్రా అంటే వాళ్ళు నా సర్వర్స్‌ని మెయింటైన్ చేసేవాళ్ళు. ఓకేనా? వాళ్ళు దానిలోకి ఆపరేటింగ్ సిస్టమ్‌ని ఇన్‌స్టాల్ చేసి, వాళ్ళు నా డెవలపర్స్‌కి సర్వర్స్‌ని ప్రొవైడ్ చేస్తారు. ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇన్ఫ్రా టీమ్‌కి ఇవ్వడము, ఆ ఇన్ఫ్రా టీమ్ ర్యాము, హార్డ్ డిస్క్ అన్నీ సెట్ చేసి దాని లోపల మనము ఆపరేటింగ్ సిస్టమ్‌ని ఇన్‌స్టాల్ చేసి, ఆ డెవలపర్‌కి ఏదైతే ఇస్తామో దాన్ని మనం ఏమంటామంటే సర్వర్ ప్రొవిజనింగ్ అంటాం. సో, నేమ్ చూసి భయపడకూడదు మనం. సర్వర్ ప్రొవిజనింగ్ అంటే నథింగ్ బట్ మనం ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక సీపీయూ ఉంది. మనకి ఇంట్లో సీపీయూ ఉంది. ఆ సీపీయూలో నేను ర్యాము అన్నిటిని నేనే సెట్ చేసి, కొత్త హార్డ్ డిస్క్ క్రియేట్ చేసి, దాన్ని నేను బయాస్‌లోకెళ్ళి, బయాస్ లోపలెళ్ళి నేను నా ఆపరేటింగ్ సిస్టమ్ నేను ఇన్‌స్టాల్ చేసేస్తే, ఆ ప్రాసెస్‌ని ఏమంటామంటే ప్రొవిజనింగ్ అంటాం. ఇప్పుడు నేను సర్వర్‌కి చేస్తున్నాను కాబట్టి సర్వర్ ప్రొవిజనింగ్ అన్నాం అంతే. పేరే ఇంకేం డిఫరెన్స్ లేదు. ఓకేనా? ఆ సర్వర్ ప్రొవిజనింగ్ అయితే చేసాం. ఇప్పుడు బ్యాక్ టు ద ప్రాబ్లమ్. ఇప్పుడు నేను నా 100 అప్లికేషన్స్ ఉన్నాయి. 100 అప్లికేషన్స్‌కి 100 ఆప్ 100 సర్వర్స్‌ని కొనాలనుకుంటే నాకు చాలా కష్టం. అది అది ఇండస్ట్రీలో ఉండింది మనకి ఒకప్పుడు. సో, దాన్ని ఓవర్‌కమ్ చేస్తూ మనం ఒక కొత్త టెక్నాలజీని అయితే తీసుకొనొచ్చాం. ఆ కొత్త టెక్నాలజీ పేరేంటి అంటే, ఆ కొత్త టెక్నాలజీ పేరొచ్చేసి వర్చువలైజేషన్ టెక్నాలజీ. ఏం పేరు? వర్చువలైజేషన్ టెక్నాలజీ. అచ్చా! అచ్చా! ఇప్పుడు నేనేమన్నాను ఫస్ట్ నాకు ఇష్యూ ఏంటి? నా దగ్గర 100 అప్లికేషన్స్ ఉంటే 100 అప్లికేషన్స్‌ని 100 సర్వర్స్‌లోకి డిప్లాయ్ చేయాల్సుంటుంది. నేను ఎందుకు 100 అప్లికేషన్స్‌ని ఒకే సర్వర్‌లోకి డిప్లాయ్ చేయలేను? ఎందుకంటే కాన్ఫ్లిక్ట్ ఇష్యూ వస్తుంది. మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్. ఇప్పుడు ఈ వర్చువలైజేషన్ టెక్నాలజీ ఏం చేస్తుందంటే చూద్దాం. ఓకేనా? నేను ఇక్కడ ఇదొక సర్వర్ కొన్నాను. ఓకేనా? ఇది నా సర్వర్ అనుకుందాం. ఓకేనా? ఈ సర్వర్ లోపల నేనేం చేస్తానంటే నాకొక హైపర్వైజర్ అనే ఒక టూల్ ఉంది మార్కెట్‌లో. ఓకేనా? ఆ హైపర్వైజర్ వచ్చేసి
ఆ హైపర్‌వైజర్ నేమ్ వచ్చేసి ఈఎస్ఎక్స్ఐ. ఓకేనా? ఇదొక ఇదొక ఐఎస్ఓ టైప్ ఆఫ్ ఇమేజ్. ఓకేనా? ఈ ఇమేజ్‌ని మనం ఏం చేయాలంటే, మనం ఈ హార్డ్‌వేర్‌లోకి మనం ఎలా అయితే మనం ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్‌స్టాల్ చేస్తామో, అలా మనం ఈ ఈఎస్ఎక్స్ఐ అనే దాన్ని మనం డిప్లాయ్ చేయాల్సుంటుంది. ఓకేనా? ఒక్కసారి ఈఎస్ఎక్స్ఐ డిప్లాయ్ చేశాక, దానిపైన మనం ఏం చేస్తామంటే, ఒక వీసెంటర్‌ని అయితే ఇన్‌స్టాల్ చేస్తాం. ఓకేనా? ఇది టెక్నాలజీ. ఈ హైపర్‌వైజర్ ఏదంటే వీఎంవేర్ టెక్నాలజీ. ఓకేనా? ఆ వీఎంవేర్ మనకు పని చేయాలనుకుంటే నా దగ్గర ఒక హైపర్‌వైజర్ అనేది ఉండాలి. ఓకేనా? ఆ హైపర్‌వైజర్ కోసం నేనేం చేస్తాను, మార్కెట్‌లో ఈఎస్ఎక్స్‌ఐ అనే ఒక టూల్ అయితే ఉంది. దాన్ని నేను నా ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ చేస్తాను. ఇన్‌స్టాల్ చేసి ఆన్ టాప్ ఆఫ్ థట్ నేనేం చేస్తానంటే వీసెంటర్ అనేది ఇన్‌స్టాల్ చేస్తాను. ఈ వీసెంటర్ ఇన్‌స్టాల్ చేశాక నాకేమైపోతుందంటే నేనిక్కడ మల్టిపుల్ వీఎమ్స్‌ని నేను క్రియేట్ చేసుకోగలుగుతాను. ఓకేనా? ఇదొక వీఎం, ఇదొక వీఎం, ఓకే. ఇది ఇంకో వీఎం, ఇది ఇంకో వీఎం. అలా. అలా నేను ఎన్నైనా నేను క్రియేట్ చేసుకోగలుగుతాను. అచ్చా! బానే ఉంది బ్రో. వీఎం, వీఎం ఏం చేస్తది? జస్ట్ నాకు ఓకే. నువ్వు చెప్పినావు ఈఎస్ఎక్స్‌ఐ తీసుకున్నాను. ఈఎక్స్ఎక్స్‌ఐ ఇన్‌స్టాల్ చేసి వీసెంటర్ కూడా ఇన్‌స్టాల్ చేశాను. ఈ వీసెంటర్ పైన నేను వీఎమ్స్‌ని కూడా క్రియేట్ చేశాను. ఈ వీఎమ్స్ వల్ల నాకు యూజ్ ఏంటి? నా అప్లికేషన్ 100 అప్లికేషన్ నేను డిప్లాయ్ చేయాలి ఒకే సర్వర్‌లో. ఎలా చేస్తాం? ఎలా అంటే ఇక్కడ మీరు ఎన్ని ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ సర్వర్‌లో మీరు ఎన్ని వీఎమ్స్ అయినా ఇన్‌స్టాల్ చేయొచ్చు. ఓన్లీ లిమిట్ ఏరా అంటే ఆ హార్డ్‌వేర్ కెపాసిటీ. ఒకవేళ మీరు హై ఎండ్ బడ్జెట్ సర్వర్ తీసుకుంటే, దానికి ఎంత కెపాసిటీ ఉందో అన్ని వీఎమ్స్ మనం ఇక్కడ బిల్డ్ చేయొచ్చు. ఓకేనా? అంటే ఒకే సర్వర్‌లో నేను అన్ని వీఎమ్స్‌ని బిల్డ్ చేయొచ్చు. ఓకే. ఫస్ట్ వీఎం అంటే ఏంటి? వీఎం నథింగ్ బట్ ఏరా అంటే ఇదొక ఈ వీఎం క్రియేట్ చేసా. ఈ వీఎం లోపల మనం మన ఓన్ డెడికేటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ని అయితే మనమైతే ఇన్‌స్టాల్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈఎస్ఎక్స్‌ఐ ఇన్‌స్టాల్ చేశాను నా సర్వర్‌లో. దాని పైన వీసెంటర్ ఇన్‌స్టాల్ చేశాను. ఇప్పుడు నేను వీఎమ్స్‌నయితే క్రియేట్ చేశాను. ఈ వీఎమ్స్‌ని క్రియేట్ చేసినాక ఒక్క నిమిషం వీఎమ్స్ అని రాసేస్తా. వీఎం1, వీఎం2, వీఎం3, వీఎం4, వీఎం5. ఓకే. డన్. ఇక్కడ నేను నా వీఎమ్స్‌నయితే క్రియేట్ చేశాను. ఫైన్. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ ఒక్కొక్క వీఎం కన్సోల్ తీసుకొని ఆ వీఎం లోపల నేను నా ఆపరేటింగ్ సిస్టమ్‌నయితే ఇన్‌స్టాల్ అయితే చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీనిలో ఇన్‌స్టాల్ చేయాలనుకుంటున్న విండోస్ 10. దీనిలో నేను ఇన్‌స్టాల్ చేయాలనుకుంటున్నాను విండోస్ 11. దీనిలో నేను ఇన్‌స్టాల్ చేయాలనుకుంటున్నాను రెడ్ హ్యాట్. ఓకేనా? దీనిలో నేను ఇన్‌స్టాల్ చేయాలనుకుంటున్నాను సెంటోస్. అలా. అలా నేను నా ఎన్ని వీఎమ్స్‌నైతే నేను క్రియేట్ చేస్తానో అన్నిటి లోపల నేను ఆపరేటింగ్ సిస్టమ్‌నైతే ఇన్‌స్టాల్ చేయొచ్చు. సో, ఇన్‌స్టాల్ చేసే దానికంటే ముందు ఈ వీఎమ్స్‌లో నేనేం చేయాలంటే నేను సీపీయూ ఇవ్వాలి. ఓకేనా? 2 వర్చువల్ సీపీయూస్ ఇవ్వాలి. అలానే ర్యామ్ ఎంత యూజ్ అవుతుందో ఇవ్వాలి. ర్యామ్ ఒక 5 జీబీ తీసుకుంటున్నాను. అలానే నేను హెచ్‌డీడీ వచ్చేసి ఒక 20 జీబీ తీసుకుంటున్నాను. ఓకే. 20 జీబీ తీసుకున్నాను. సో, తీసుకొని ఆపరేటింగ్ సిస్టమ్‌ని నేనైతే ఇన్‌స్టాల్ అయితే చేసేస్తాను. ఇన్‌స్టాల్ చేశాక ఆపరేటింగ్ సిస్టమ్ లోపల నా అప్లికేషన్‌ని ప్లేస్ చేస్తా. ఇప్పుడు ఏమైపోతుందంటే, నాకు ముందు మనకి హార్డ్‌వేర్‌లో అయితే మనం 2 అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేయలేమంటున్నాం కదా! బ్రో నువ్వు ఇక్కడ ఎలా ఇన్‌స్టాల్ చేస్తున్నావు అన్ని వీఎమ్స్‌ని అంటే, ఇక్కడ ఏమైపోతుందంటే ఈ వీఎం అనేది ఒక ఐసోలేటెడ్ ఎన్విరాన్మెంట్. ఐసోలేటెడ్ అంటే దాని చుట్టూ అదొక గోడలా క్రియేట్ చేసుకుంటది. సో, అది వేరే వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వదు. ఇప్పుడు ఇదొక అంటే ఐసోలేటెడ్ అదొక హార్డ్‌వేర్ అనుకోండి. ఓకేనా? ఇప్పుడు మనం 100 అప్లికేషన్స్ 100 హార్డ్‌వేర్ క్రియేట్ చేసాం కదా! సో, అదేంటిది ఐసోలేటెడ్ అయిపోతుంది. సో, కాన్ఫ్లిక్ట్ రాదు నాకు. అలానే ఇది కూడా ఒక డెడికేటెడ్ హార్డ్‌వేర్ అనుకోండి జస్ట్. ఇమాజిన్ జస్ట్. అనేది హార్డ్‌వేర్ కాదు. అదొక వర్చువలైజేషన్ టెక్నాలజీ. అలానే వీఎంవేర్‌కి వీఎం2తో సంబంధం లేదు. వీఎం2కి వీఎం1తో సంబంధం లేదు. అలానే వైస్ వర్సా. సో, దేనితో సంబంధమే లేదు. ఒక దానిలో ఒక దానిలో విండోస్ 10 రన్ అవుతుంది. ఇంకో దానిలో విండోస్ 11 రన్ అవుతుంది. ఇంకో దానిలో రెడ్ హాట్ రన్ అవుతుంది. ఇంకో దానిలో సెంటోస్ రన్ అవుతుంది. ఇంకో దానిలో ఉబుంటూ ఓఎస్ రన్ అవుతుంది. సో, నాకు కాన్ఫ్లిక్ట్ అనేది రాదు నాకు దీనిలో. ఈ ఈ విషయంలో. ఓకే. కాన్ఫ్లిక్ట్ అనేది రాదు. నా అప్లికేషన్స్ అనేవి రన్ అవుతాయి. అంటిల్ హార్డ్‌వేర్ మెయిన్ రిసోర్సెస్ ఎంతైతే యూజ్ చేయగలుగుతామో అన్ని వీఎమ్స్‌నైతే క్రియేట్ చేసుకోగలుగుతాను. సో, ఇది నాకు అడ్వాంటేజే కదా! ఇన్‌స్టెడ్ ఆఫ్ బయింగ్ 100 హార్డ్‌వేర్స్ నేను బై చేసేదానికంటే
ఒక మంచి హార్డ్‌వేర్‌ని కొని, ఆ మంచి హార్డ్‌వేర్‌లో ఏఎస్ఎక్స్ ఇన్‌స్టాల్ చేసి, ఆన్ టాప్ ఆఫ్ నేను నా వీఎమ్స్‌ననేవి క్రియేట్ చేసుకుంటా. ఎంతైతే అంత. ఒకవేళ 50 వీఎమ్స్ సరిపోతాయి అనుకుందాం. ఈ డివైస్‌లో, ఈ సర్వర్‌లో. ఇంకొక సర్వర్ కొంటాను. ఎక్స్‌ట్రా 2 సర్వర్సే కదా కొంటాను. కంపేర్ టు 100 సర్వర్స్‌ని కొనేదానికంటే 2 సర్వర్స్ కొనడం చాలా మేలు గదా! నాకు చాలా కాస్ట్ సేవ్ అవుతుంది గదా! సో, వీఎంవేర్ టెక్నాలజీ ఇలా నా ఇష్యూనైతే ఫిక్స్ చేసింది. అచ్చా! ఫైన్ బ్రో. అంటే ముందు హార్డ్‌వేర్ గురించి మనం మాట్లాడినాం. హార్డ్‌వేర్‌లో ఇష్యూస్ ఏంటో మనం తెలుసుకున్నాం. ఆ ఇష్యూని ఓవర్‌కమ్ జేయడానికి నాకు వీఎంవేర్ టెక్నాలజీ వచ్చిందన్నావు ఫైన్. కంటైనర్ టెక్నాలజీ ఎందుకొచ్చింది? ఎక్కడి నుంచొచ్చిందిక్కడ? సో, దీనిలో నాకు మోస్ట్ ఆఫ్ ది ఇష్యూస్ ఈ వీఎం వీఎంవేర్ టెక్నాలజీలో వర్చువలైజేషన్ టెక్నాలజీలో నా ఇష్యూస్ అన్ని ఫిక్స్ అయిపోయాయి గదా! సో, నాకు కాస్ట్ తక్కువైపోయింది. సర్వర్ టు సర్వర్, వీఎం టు వీఎం కాన్‌ఫ్లిక్ట్ అనేది రాదు. సో, అదొక డెడికేటెడ్ సర్వర్ లాగా, వర్చువల్ సర్వర్ లాగా. సో, దానికి దీనికి సంబంధం లేదు. మొత్తం ఇష్యూస్ ఫిక్స్ అయిపోయాయి యాక్చువల్‌గా ఇక్కడ. కానీ ఎందుకు వీఎంవేర్ టెక్నాలజీ వచ్చింది? సో, దానికంటే ముందు వీఎంవేర్ టెక్నాలజీలో నేనొక చిన్నది చూపిస్తాను. సో, మామూలుగా ఇప్పుడు కొత్త వాళ్ళు వీఎంవేర్ టెక్నాలజీ చూస్తే వాళ్ళకి మీకు అర్థం కాకపోవచ్చు. ఇప్పుడు మనకి వీఎంవేర్ టెక్నాలజీలో మనకి హైపర్వైజర్ అని చెప్పాను కదా! ఈఎస్ఎక్స్‌ఐ ఇదొక వన్ టైప్ ఆఫ్ హైపర్వైజర్. ఇలానే మనకి ఇంకో డిఫరెంట్ టైప్ 1 హైపర్వైజర్, టైప్ 2 హైపర్వైజర్స్ ఉన్నాయి. అది నా కాన్సెప్ట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్‌గా నేను నా వీఎంవేర్ వర్క్ స్టేషన్ నేను మీకు చూపిస్తాను. ఓకేనా? సో, దానికంటే ముందు ఒక్కసారి నేను స్క్రీన్ అనేది హైడ్ చేస్తాను. హైడ్ చేసి నా వీఎంవేర్‌నైతే నేనైతే ఓపెన్ చేస్తాను. సో, ఓపెన్ చేసి ఇక్కడ స్క్రీన్ అన్‌హైడ్ చేస్తాను. ఓకేనా? సో, హోప్ నా వర్చువలైజేషన్ వీఎంవేర్ ఆ సాఫ్ట్‌వేర్ అయితే మీకైతే కనిపిస్తుంది. ఓకేనా? ఇది ఏరా అంటే ఇదొక వన్ టైప్ ఆఫ్ హైపర్వైజర్. ఇది ఈఎస్ఎక్స్‌ఐ గాదు. ఇది ఈఎస్ఎక్స్‌ఐ గాదు. ఈఎస్ఎక్స్‌ఐ అనేది ఓఎస్ మెయిన్ సర్వర్ ఆపరేటింగ్ మెయిన్ హార్డ్‌వేర్‌లోనే మనకి ఇన్‌స్టాల్ చేస్తాం. ఇక్కడ నేనేం చేస్తాను ఫస్ట్ నా విండోస్ 11 ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. ఆ విండోస్ 11 లోపల నేను వీఎంవేర్ వర్క్ స్టేషన్ అనే సాఫ్ట్‌వేర్‌ని యూజ్ చేసుకొని నా వీఎమ్స్‌ని క్రియేట్ చేసుకుంటున్నాను. ఓకేనా? ఇది ఈఎస్ఎక్స్‌ఐ టూల్ గాదిది. గుర్తుపెట్టుకోండి. ఇది ఇంకొక అనదర్ కైండ్ ఆఫ్ హైపర్వైజర్. అది నా కాన్సెప్ట్. ఇప్పుడు అది నా టాపిక్ కాదది. ఓకేనా? సో, ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఇంటర్నెట్‌లో సెర్చ్ చేసి యూట్యూబ్‌లో కూడా చాలా వీడియోస్ ఉన్నాయి. దాన్ని చూసి మీకు అర్థమైతే చేసుకోగలుగుతారు. ఈ వీఎంవేర్ వర్క్ స్టేషన్ అంటే ఏంటి? ఈఎస్ఎక్స్‌ఐ అంటే ఏంటి అని. సో, ఇక్కడ నేను ఎందుకో ఇది చూపించానంటే ఇది మీకు జస్ట్ చూపించడానికి. ఒకవేళ కొత్త వాళ్ళుంటే వాళ్ళకి అర్థం కాదు. ఎలా చేస్తాము వీఎంవేర్ ఒక ఆపరేటింగ్ సిస్టమ్‌లో నేను ఒక 5, 6 వర్చువల్ మిషన్‌ని ఎలా రన్ చేస్తానని డౌట్ ఉంటది. సో, అందుకని నేను చూపిస్తున్నాను. ఓకే. ఇదొక టూల్. కానీ ఇది ఈఎస్ఎక్స్‌ఐ కాదు. హైపర్వైజర్ అయితే కాదు. ఇది ఇంకొక అనదర్ కైండ్ ఆఫ్ టైప్ 2 హైపర్వైజర్ అనుకోండి. ఓకేనా? సో, ఇక్కడ నేనొక వీఎం అయితే క్రియేట్ చేస్తున్నా. ఆ వీఎం పేరు ఏంట్రా అంటే కంట్రోలర్. ఆ కంట్రోలర్‌కి నేను ఎడిట్ వర్చువల్ మిషన్స్ ఇచ్చేస్తాను. సో, దాన్ని నేను క్లిక్ చేస్తే నాకిక్కడ కాన్ఫిగరేషన్స్ ఒస్తాయి. సో, కంట్రోలర్ అనే వీఎంకి నేను ఎంత మెమరీ ఇచ్చాను 2.5 జీబీ మెమరీ ఇచ్చాను. అలానే ప్రాసెసర్‌కి 2 వర్చువల్ సీపీయూస్ అయితే ఇచ్చాను ప్రాసెసర్‌కి. అలానే హార్డ్ డిస్క్‌కి 20 జీబీ ఇచ్చాను. ఫస్ట్ నేను ఇది యాడ్ జేయాలి. ఇది యాడ్ చేశాక ఓకేనా? ఇదంతా మీరు సెట్ చేసి ఓకే క్లిక్ చేసేసి దాంతో పవర్ ఆన్ కొడితే మీరు ఐఎస్ఓ ఇమేజ్‌ని మీరు లోడ్ చేసి ఆ ఐఎస్ఓ ఇమేజ్‌ని మీరు ఇన్‌స్టాల్ చేయాల్సుంటది. నాది ఆల్రెడీ నేను ఇన్‌స్టాల్ చేసేసున్నా. ఓకేనా? సో, అందువల్ల నేను డైరెక్ట్‌గా పవర్ ఆన్ ఇచ్చేస్తే ఆటోమేటిక్‌గా నా ఓఎస్ అనేది లోడ్ అవుతుంది. ఇప్పుడు నేనెక్కడున్నాను? నా విండోస్ 11లో ఉన్నాను. ఆ విండోస్ 11 లోపల వీఎంవేర్ టెక్నాలజీని యూజ్ చేసుకొని నేను నా రెడ్ హ్యాట్ సారీ ఇది నా ఉబుంటూ ఆపరేటింగ్ సిస్టమ్. సో, ఉబుంటూ ఆపరేటింగ్ సిస్టమ్‌ని అంటే ఒకే ఓఎస్‌లో ఇంకొక ఓఎస్‌ని నేను రన్ అవుతున్నాను. ఈ ఓఎస్‌కి నా విండోస్ 11కి సంబంధం లేదు. ఎందుకంటే ఇదొక ఐసోలేటెడ్ ఎన్వైర్న్మెంట్‌లో నాకు రన్ అవుతుంది. ఓకేనా? ఒకటి సంబంధం ఉంటే కరెక్ట్ అయిపోతుంది. సో, సంబంధం లేదు. ఇదొక ఐసోలేటెడ్ ఎన్వైర్న్మెంట్ నాకు. ఓన్లీ ఆ వీఎంవేర్ టెక్నాలజీ వరకే నాకు సెట్ అవుతుంది. ఓకే. ఇక్కడ చూడండి మీరు ఉబుంటూ 24.2.LTS వెర్షన్. అంటే నా విండోస్ 11 లోపల నేను ఇంకొక ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తున్నాను. ఓకేనా? అలానే నాకు దగ్గర ఇలా చాలా వీఎమ్స్ ఉన్నాయి. ఇలా చాలా వీఎమ్స్ నేను క్రియేట్ చేసుకోవచ్చు. ఈ ఈ ఇక్కడ ఇక్కడ ఏదైతే ర్యామ్ ఇవన్నీ ఇచ్చానో అది ఎక్కడి నుంచి తీసుకుంటుంది? నా మెయిన్ హార్డ్‌వేర్, నా మెయిన్ సీపీయూ, నా ల్యాప్‌టాప్ ఏదైతే ఉందో ఆ ల్యాప్‌టాప్‌లో ఉండే హార్డ్‌వేర్ నుంచే తీసుకుంటుంది బై ది ఎండ్ ఆఫ్ ది డే. అదేం కొత్తగా క్రియేట్ చేయదది. నా మెయిన్ హార్డ్‌వేర్ ఫిజికల్ హార్డ్‌వేర్‌లో రిసోర్సెస్ ఏదైతే ర్యామ్ ఉందో
ఆ ర్యాము, ఆ స్టోరేజే నా వీఎంవేర్ అనేది యూజ్ చేసుకుంటుంది. కానీ ఈ వీఎంవేర్ అయిపోతుందంటే ఇదొక ఐసోలేటెడ్ ఎన్విరాన్మెంట్ అయిపోతుంది. దానివల్ల ఏరంటే నాకు కాన్‌ఫ్లిక్ట్స్ అనేవి రావు. ఓకేనా? ఫైన్. సో, నేను దీన్ని ఒకసారి హైడ్ చేస్తాను. ఒకసారి పవర్ ఆఫ్ చేస్తాను. హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో, ఫస్ట్ ఇష్యూ ఏంటి? ఆ ఇష్యూకి వీఎంవేర్ టెక్నాలజీ నాకెట్లా ఫిక్స్ ఇచ్చింది. ఓకే. ఆ! వీఎంవేర్ టెక్నాలజీ నాకు ఫిక్స్ ఇచ్చింది. ఇప్పుడు క్వెషను కంటైనర్ టెక్నాలజీని ఎందుకు క్రియేట్ చేసాం మనం? రీజన్ లేకుండా ఏమి రాదు గదా! రీజన్ లేకుండా ఏ టెక్నాలజీ క్రియేట్ అవ్వదు గదా! సో, రీజన్ లేకుండానే ఇంతమంది ఈ అట్ దిస్ టైమ్ ఇంతమంది ఇప్పుడు మొత్తం ట్రెండింగ్ డాకర్, కుబర్నెటిసే. సో, ఇంతమంది ఎందుకు యూజ్ చేస్తున్నారు? కంటైనర్ టెక్నాలజీ అసలు ఎందుకు క్రియేట్ చేసాం? నాకు నా సొల్యూషన్స్ అన్నీ దీనిలో వీఎంఐ టెక్నాలజీలోనే నాకు ఫిక్స్ అయిపోతే, ఇంకో కొత్త టెక్నాలజీని ఎందుకు తీసుకొనొచ్చాం? 1 మినిట్ టైమ్ ఇస్తాను. మీరే ఆలోచించండి. వీడియో పాజ్ చేసేసి ఒకసారి థింక్ చేయండి. ఎందుకంటే మీరు థింక్ చేస్తేనే మీకు ఆ టెక్నాలజీ వాల్యూ అనేది తెలుస్తది. థింక్ చేయకుండా మీరు ఊరికే నేనేదో చెప్తున్నాను, వింటున్నానంటే మీకు ఆ టెక్నాలజీ అనేది మీకైతే అర్థమైతే కాదు. ఓకేనా? రైట్. ఇప్పుడు దీనిలో వీఎంవేర్ టెక్నాలజీలో ఇష్యూ ఏంటో తెలుసుకుందాం. ఓకేనా? వి వీఎం1 ఉంది. ఆ వీఎం1లో నేను విండోస్ 10 ఇన్‌స్టాల్ చేశాను. సో, ఫస్ట్ థింగ్ వీఎం1 ఉంది. ఆ వీఎం1లో నా హాట్‌స్టార్ అప్లికేషన్ అనేది రన్ చేయాలి నేను. ఫస్ట్ నేను హాట్‌స్టార్ అప్లికేషన్ రన్ చేయాలంటే దాని లోపల ఓఎస్ అనేది ఉండాలి కదా! ఆ ఓఎస్‌కి నేను 5 జీబీ ఇచ్చాను. అలానే హార్డ్ డిస్క్‌కి ఒక 20 జీబీ ఇచ్చాను. 20 జీబీ తక్కువే అనుకోండి విండోస్‌కి. సో, నేనేం చేస్తానంటే ఒక 500 జీబీ ఇచ్చేస్తాను. ఫైన్. నేను 500 జీబీ ఇచ్చాను. 500 జీబీ ఇచ్చి నేను దానిలో విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌ని ఇన్‌స్టాల్ చేసి, ఆ విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ లోపల నేను నా హాట్‌స్టార్ అప్లికేషన్ అయితే డిప్లాయ్ చేశా. అలానే మిగతా అప్లికేషన్స్ గూడా ప్రతి ఒక్క దానిలో నేను ఒక్కొక్క ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్‌స్టాల్ చేసి, ఒకవేళ సేమ్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే సేమ్ ఆపరేటింగ్ సిస్టమ్ అన్నిట్లో అన్ని వీఎమ్స్‌లో నేనైతే డిప్లాయ్ చేసేసి, ఆ డిప్లాయ్‌మెంట్ లోపల ఆ ఓఎస్ లోపల నేను నా అప్లికేషన్ అయితే ప్లేస్ చేస్తాను. ఇక్కడ ఇష్యూ ఏమైపోతుందంటే, నా 100 అప్లికేషన్స్ ఉన్నాయననే 100 అప్లికేషన్స్ యూజ్ చేసేది 500 ఎంబీయే. నాకు 500 ఎంబీ జీబీ గూడా గాదు. 500 ఎంబీ ర్యామ్ గావాలి. 500 ఎంబీ హార్డ్ డిస్క్ కావాలి. సో, నాకు 500 ఎంబీకి నేనిక్కడ ఎంత ఒక ఈఎంకి నేనెంత ఇస్తున్నాను? 5 జీబీ ఎందుకిస్తున్నాను? 500 ఎంబీయే ఇచ్చేయొచ్చు కదా! ర్యాము, హార్డ్ డిస్క్ 500 ఎంబీయే ఇచ్చేయొచ్చు. ఏం ప్రాబ్లమ్ ఏంటి? ప్రాబ్లమ్ ఏరా అంటే, ఆ 5 జీబీ మనం ఎందుకిచ్చాము? నా ఆపరేటింగ్ సిస్టమ్ రన్ అవ్వడానికి ఇచ్చాను 5 జీబీ. ఓకేనా? దాంట్లో 4 జీబీ మ్యాక్స్ టు మ్యాక్స్ విండోస్ తీసుకుంటది. ఇంకొక 1 జీబీ నా అప్లికేషన్ అనేది యూజ్ చేస్తున్నాం అనుకుందాం. సో, ఫస్ట్ ఇయర్ అంటే ఆ 4 జీబీ నేను 5 జీబీ టోటల్ ఎందుకు ఇచ్చానో 4 జీబీ ఆపరేటింగ్ సిస్టమ్‌కే పోతుంది నాకు. ఎనీవే నా అప్లికేషన్ ఎంత కావాలి? అప్లికేషన్‌కి 500 ఎంబీయే కావాలి. 500 ఎంబీ ర్యామ్, 500 ఎంబీ హార్డ్ డిస్క్. ఇక్కడ నాకు వేస్ట్‌గా నాకు 5 జీబీ వేస్ట్ అయిపోతుంది కదా! డెడికేటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌కే నేను వేస్ట్ చేస్తున్నాను 5 జీబీ. అలానే నా దగ్గర ఒక 50 వర్చువల్ మెషిన్స్ ఉన్నాయి నా దగ్గర. 50 వర్చువల్ మెషిన్స్ ఒక్కో దానికి 5 జీబీ ఇవ్వాలి. ఇక్కడ ఏమైపోతుంది ఆ సర్వర్ నాకేం ఫ్రీగా రావట్లేదు గదా! ఆ సర్వర్ నేను కొంటున్నాను. కొని నేనేం జేస్తాను ఉట్టి పుణ్యానికి నా రిసోర్సెస్‌ని వేస్టేజ్ జేస్తున్నాను. ఆ 5 జీబీ ఆపరేటింగ్ సిస్టమ్‌కి ఎందుకు యూజ్ చేయడం? నా అప్లికేషన్ 500 ఎంబీయే గదా! నా అప్లికేషన్ 500 ఎంబీయే. కానీ నా ఆపరేటింగ్ సిస్టమ్ కోసం నేను 5 జీబీ ఇవ్వాల్సొస్తుంది. ప్రాబ్లమ్ అర్థమైందా? ప్రాబ్లమ్ అర్థం కావాలి మీకు. అప్పుడే మీకు కంటెంట్ టెక్నాలజీ దాని గురించి మీకు అర్థమవుతుంది. వాల్యూ అనొచ్చు. వాల్యూ గూడా అర్థమవుతుంది. ఓకేనా? సో, ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే నా అప్లికేషన్‌కి కావాల్సింది 500 ఎంబీ ఆఫ్ ర్యామ్, 500 ఎంబీ ఆఫ్ హార్డ్ డిస్క్. కానీ నేను ప్రతి ఒక్క వీఎంకి నేను 5 జీబీ ఇవ్వాల్సొస్తాంది. 5 జీబీలో 4 జీబీ ఉట్టిపోవడానికి నాకు వేస్టేజ్ అవుతుంది. ఎందుకంటే ఆ 5 జీబీ అనేది 4 జీబీ ఆపరేటింగ్ సిస్టమే యూజ్ చేస్తాను. అది నా ప్రాబ్లమ్. నా నా యూసేజ్ అనేది వేస్ట్ అవుతుంది. నా డబ్బు నేనైతే కొన్నానో దానిలో హాఫ్ ఆఫ్ ద యూసేజ్ నాకు మొత్తం ఆపరేటింగ్ సిస్టమ్‌కే వేస్ట్‌గా పోతుంది ఖరాబ్‌గా. ఒకవేళ నాకు ఆ యూసేజ్ అనేది సేవ్ చేస్తే, ఆ 50 వర్చువల్ మిషన్ ప్లేస్‌లో నేను ఇంకొక 50 వర్చువల్ మిషన్స్‌ని ఇన్‌స్టాల్ చేసేసి 100 వర్చువల్ మిషన్స్ నేను ఒకే హార్డ్‌వేర్‌లో రన్ చేయొచ్చు ఈజీగా. అవునా కదా!
ప్రాబ్లమ్ అర్థమవుతుంది గదా మీకు. ఉట్టి పుణ్యానికి నాకు ఆపరేటింగ్ సిస్టమ్‌కి వేస్టేజ్ అయిపోతుంది నా సగం యూసేజ్ హార్డ్‌వేర్ రిసోర్సెస్. దీనికి మనము తీసుకొనొచ్చిన టెక్నాలజీ నెక్స్ట్ వచ్చే టెక్నాలజీ ఏరంటే మీరు నేర్చుకోవాల్సిన టెక్నాలజీ అదే కంటైనరైజేషన్ టెక్నాలజీ. అచ్చా! కంటైనర్ టెక్నాలజీ ఎలా ఫిక్స్ చేస్తుంది మనకి? కంటైనర్ టెక్నాలజీ అదొక ఓఎస్ లెవెల్ టెక్నాలజీ. ఓకేనా? ఓఎస్ బేస్డ్ టెక్నాలజీ అనొచ్చు. కంటైనర్ అనేది నా మెయిన్ ఆపరేటింగ్ సిస్టమ్ లోపల రన్ అవుతుంది. అలానే కంటైనర్ టెక్నాలజీలో మనం కంటైనర్స్‌ని డిప్లాయ్ చేస్తాం కదా! ఆ కంటైనర్స్ అన్నీ ఒక లైట్ వెయిట్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో యూజ్ అవుతుంది. అచ్చా! లైట్ వెయిట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా యూజ్ అవుతుంది? డౌట్ రావాలి. కానీ మనం ఇప్పుడు డిస్కస్ చేయం. అది మనం నెక్స్ట్ డిస్కస్ చేస్తాం. ఓకేనా? సో, ఫస్ట్ మనం కంటైనర్ టెక్నాలజీ గురించైతే తీసుకుందాం. కంటైనర్ టెక్నాలజీ, సో, వీఎంవేర్ టెక్నాలజీ మీకు అర్థమైపోయింది. సో, దానిలో ఇష్యూస్ ఏంటో మీకు అర్థమైంది. ఇప్పుడు మనం వెళ్తున్నాం కంటైనర్ టెక్నాలజీలోకి. కంటైనర్ టెక్నాలజీ ఎలా అంటే నేనొక సర్వర్ తీసుకున్నాను. ఒక సర్వర్‌ని బై చేశాను. ఓకేనా? ఆ సర్వర్ లోపల నేనొక ఆపరేటింగ్ సిస్టమ్‌నైతే ఇన్‌స్టాల్ అయితే చేశాను. సో, నా ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి రెల్ ఆపరేటింగ్ సిస్టమ్ అనుకుందాం. రెల్ ఓఎస్. ఓకేనా? నేను నా రెల్ ఆపరేటింగ్ సిస్టమ్‌నైతే నేనైతే సెలెక్ట్ అయితే చేసుకున్నాను. ఓకేనా? నా హార్డ్‌వేర్ ఉంది. హార్డ్‌వేర్ లోపల నేను హార్డ్ డిస్క్, ర్యామ్, సర్వర్ ప్రొవిజనింగ్ అంతా చేసేసి నేను రెల్ ఆపరేటింగ్ సిస్టమ్‌ని ఇన్‌స్టాల్ చేశాను. ఇన్‌స్టాల్ చేసినాక నాకు ఇప్పుడు వీఎంవేర్ టెక్నాలజీకి ఒక రన్ టైమ్ ఉంది. ఆ వీఎంవేర్ టెక్నాలజీకి రన్ టైమ్ ఏంటది? హైపర్వైజర్. సో, హైపర్వైజర్ ఉంటేనే మనం వీఎమ్స్ అనేవి క్రియేట్ చేసుకోగలుగుతాం. ఓకేనా? ఈ ఈఎస్ఎక్స్‌ఐ ఏదైతే నేనైతే డిస్కస్ చేస్తున్నా ముందు హైపర్వైజర్ అని. హైపర్వైజర్ అనేది ఏంటి? వీఎంవేర్ ఒక రన్ టైమ్. ఓకేనా? హైపర్వైజర్ ఉంటేనే నేను వీఎంవేర్‌ని క్రియేట్ చేసుకోగలుగుతా. ఒకవేళ హైపర్వైజరే లేదనుకోండి, నేను నా వీఎంవేర్‌ని క్రియేట్ చేయలేను. అందుకే ఫస్ట్ మనం హైపర్వైజర్ అనేది ఇన్‌స్టాల్ చేస్తాం వీఎంవేర్ టెక్నాలజీలో. అలానే మన కంటైనర్‌కి గూడా ఒక రన్ టైమ్ ఉంటుంది. కంటైనర్ ట్రయో అవన్నీ నేను డిస్కస్ చేస్తాను మళ్ళీ. సో, కంటైనర్‌ని రన్ టైమ్ ఏదైతే ఉందో, ఆ రన్ టైమ్ నేను నా ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ చేసేస్తాను. ఇన్‌స్టాల్ చేశాక నెక్స్ట్ మీరేం చేయొచ్చంటే ఈజీగా ఓకేనా? మీరేం చేయొచ్చంటే ఒక్కొక్క కంటైనర్‌ని క్రియేట్ చేసుకోవచ్చు డైరెక్ట్‌గా ఇక్కడే. ఆపరేటింగ్ సిస్టమ్ లోపలే. ఒక్క నిమిషం. దీన్ని వీటన్నిటిని కట్ చేసి ఆపరేటింగ్ సిస్టమ్ ఓకే. దీని లోపల రెల్ ఓఎస్ ఉంది. దీని లోపల నా కంటైనర్స్ ఓకేనా. ఈ సర్కిల్స్ అన్నీ ఏరా అంటే ఇవి నా కంటైనర్స్. ఓకేనా. సో, ఇవన్నీ ఈ సర్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నా కంటైనర్స్. అంటే నా ఆపరేటింగ్ సిస్టమ్‌లో నేను ఎన్ని కంటైనర్స్ కావాలన్నా క కంటైనర్స్ కావాలన్నా నేను కంటైనర్స్‌ని ఇన్‌స్టాల్ చేసుకోగలుగుతాను. ఇన్‌స్టాల్ ఎలా చేయగలుగుతాను? కంటైనర్‌కి ఒక రన్ టైమ్ ఉంటుంది. అది ఇంపార్టెంట్. ఆ రన్ టైమ్ ఇన్‌స్టాల్ చేశాకే నేను కంటైనర్స్‌ని క్రియేట్ చేయగలుగుతాను. అలానే వీఎంవేర్ టెక్నాలజీలో నా రన్ టైమ్ ఏంటి? మీరే చెప్పాలి ఆన్సర్. నా వీఎంవేర్ టెక్నాలజీలో నా రన్ టైమ్ వచ్చేసి హైపర్వైజర్ ఈఎస్ఎక్స్ఐ. ఐఎస్ఎక్స్ఐ హైపర్వైజర్ ఉంటేనే నేను నా వీఎమ్స్‌ని క్రియేట్ చేసుకోగలుగుతాను. అలానే దీనిలో కంటెంట్‌లో కూడా రన్ టైమ్ ఉంది. ఆ రన్ టైమ్ నేను చెప్తాను మీకు మళ్ళీ నెక్స్ట్ ఓకేనా. ఆ రన్ టైమ్‌ని యూజ్ చేసుకొనే నేను నా కంటైనర్స్‌ని క్రియేట్ చేసుకోగలుగుతాను. ఈ కంటైనర్స్ ఏరంటే ఇది ఒక కంటైనరా? ఈ కంటైనర్‌కి సంబంధం లేదు. లైక్ వీఎంవేర్ లాగే. సో, ఇదొక ఐసోలేటెడ్ కంటైనర్. ఇదొక ఐసోలేటెడ్ కంటైనర్. ఇదొక ఐసోలేటెడ్ కంటైనర్. ఈ ఈ ఈ కంటైనర్ ఉందని ఈ కంటైనర్‌కి తెలీదు. ఈ కంటైనర్ ఉందని ఈ కంటైనర్‌కి తెలీదు. సో, వైస్ వర్సా ఆల్. ఓకేనా? ఐసోలేటెడ్. సో, మన ఫస్ట్ పాయింట్ తీరిపోయింది. సెకండ్ పాయింట్ ఎరా అంటే, మనకి వీఎంవేర్ టెక్నాలజీలో మనకి ఇష్యూ ఏంటి? మనము ఆపరేటింగ్ సిస్టమ్ రన్ చేయాలంటే 4 జీబీ ఇవ్వాలి. ఎందుకంటే అదొక ప్రాపర్ ఆపరేటింగ్ సిస్టమ్ మనం ఇన్‌స్టాల్ చేసేది. మనం ఏదైతే మెయిన్ సర్వర్స్‌లో మనం ఏదైతే ఇన్‌స్టాల్ చేస్తామో ఆపరేటింగ్ సిస్టము,
అదే ఐఎస్ఓ ఇమేజ్‌నే తీసుకొని నా వీఎంవేర్‌లో మౌంట్ చేసి, ఆ వీఎంవేర్‌లో నేను ఇన్‌స్టాల్ చేస్తున్నాను. ప్రాపర్ ఆపరేటింగ్ సిస్టమ్ అది. సో, దానిలో ప్రతి ఒక్క ప్యాకేజ్ ఉంటుంది. అందువల్లే దాని సైజ్ ఎక్కువ. 12 జీబీ, 11 జీబీ ఆపరేటింగ్ సిస్టమ్ సైజ్ అలా ఉంటుంది. కంటైనర్స్‌లోకొచ్చేసరికి అదొక లైట్ వెయిట్ ఆపరేటింగ్ సిస్టమ్‌ని నాకు ప్రొవైడ్ చేస్తుంది. అది నా గ్రేటెస్ట్ అడ్వాంటేజ్. దాని వల్ల ఏమైపోతుంది నా రిసోర్సెస్ అనేవి ఎక్కువ యూజ్ అవ్వవు. సో, నేను ఒక కంటైనర్‌ని డిప్లాయ్ చేయాలనుకోండి. జస్ట్ మినిమమ్ అంటే మినిమమ్ 500 ఎంబీ ఉంటుంది మొత్తం. ఆ 500 ఎంబీలో ఒక 200 ఎంబీ నాకు నా అప్లికేషన్‌కి అవుతుంది. మిగతా 300 300 ఎంబీ నా ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తది. చాలా లైట్ వెయిట్ ఆపరేటింగ్ సిస్టమ్‌ని నాకు నా కంటైనర్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అందువల్లే మనము వీఎంవేర్ టెక్నాలజీ నుంచి కంటైనర్ టెక్నాలజీకి మూవ్ అవుతున్నాం ఇప్పుడు మనం. అర్థమవుతుందా? మనకి వీఎంవేర్ ఫస్ట్ హార్డ్‌వేర్‌లో మనకేం ఇష్యూ ఉంది. ఆ ఇష్యూ నేను వీఎంవేర్‌లో ఎలా ఫిక్స్ చేశానో, ఆ వీఎంవేర్‌లో ఒక ప్రాబ్లమ్ ఉంది మనకి. అన్నీ వర్క్ అవుతుంది. అన్నీ కరెక్ట్‌గానే వర్క్ అవుతుంది. కానీ అక్కడ ఏమైపోతుంది? నా రిసోర్స్ అనేది వేస్టేజ్ అవుతుంది. నా హార్డ్‌వేర్ రిసోర్స్ అనేది వేస్టేజ్ అయిపోతుంది. సో, దాన్ని ఫిక్స్ చేయడానికి మనం ఏం చేసాము? కంటైనర్ టెక్నాలజీని తీసుకొనొచ్చాం. కంటైనర్ టెక్నాలజీ ఎలా అంటే కంటైనర్ టెక్నాలజీ కూడా ఒక ఐసోలేటెడ్ టెక్నాలజీ. ఓకేనా? అంటే ఒక కంటైనర్ ఇంకో కంటైనర్ ఉందని ఆ కంటైనర్‌కి తెలీదు. సో, అదొక ఐసోలేటెడ్ వన్. అలానే ఇంకొక సెకండ్ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి నాకు? అదొక లైట్ వెయిట్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తుంది. విచ్ మీన్స్ 500 ఎంబీ ఆపరేటింగ్ సిస్టమ్‌తో అయితే మనకైతే వస్తుంది. సో, దానివల్ల నేను ఎక్కువ ర్యామ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్కువ స్టోరేజ్ చూజ్ చేయాల్సిన అవసరం లేదు. లిమిటెడ్ ఎంబీస్‌లో ఉంటే చాలు. ఈజీగా నా కంటైనర్ అనేది రన్ అయిపోతుంది. సో, ఇప్పుడు మనం లైట్ వెయిట్ చేసాము. ఆ లైట్ వెయిట్ లోపల అప్లికేషన్ నేను ఇన్‌స్టాల్ చేశాను. సో, మీరేమో ర్యామ్ తక్కువేస్తే సరిపోతుందన్నారు. సో, నాకు ఫంక్షనాలిటీ నాకు కరెక్ట్‌గా వస్తుందా నాకు? అంటే కరెక్ట్‌గా రన్ అవుతుందా? లాగ్ ఏమైనా ఉంటుందంటే కంటైనర్‌లో లాగ్ అనేది ఏముండదు. మీకింకా వర్క్ అనేది చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. మనకి వీఎంవేర్ టెక్నాలజీలో ఎలా అంటే ఫస్ట్ మీరు ర్యాము ప్రొవైడ్ జేయాలి. హార్డ్ డిస్క్ ప్రొవైడ్ జేయాలి. హార్డ్ డిస్క్ తర్వాత ఓఎస్ ఇన్‌స్టాలేషన్ అనేది మీరు రన్ జేయాలి. ఆ ఓఎస్ ఇన్‌స్టాలేషన్ మనకి 10-15 మినిట్స్ పట్టేస్తుంది. అదే కంటెంట్ టెక్నాలజీలో ఓఎస్ అనేది చాలా సింపుల్‌గా, ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకంటే ఓఎస్ అనేది చాలా తక్కువ. టక టక ఇన్‌స్టాల్ అయిపోతుంది. అలానే నా అప్లికేషన్‌కి ఎంత గావాలి? నా అప్లికేషన్ కూడా తక్కువే గావాలి ర్యామ్. సో, కంటైనర్ టెక్నాలజీతో ఇప్పుడు మీరు బయట మీ అప్లికేషన్ ఎలా అయితే రన్ అవుతుందో, అలానే ఓకేనా? అలానే అప్లికేషన్ కంటైనర్ లోపల మీకు స్టోర్ అయితే సేమ్ అంతే స్టేబిలిటీగానే ఉంటుంది. అందుకే మనం అందరిని కంటైనర్ టెక్నాలజీలోకి మూవ్ అవుతున్నాం. ఓకే. సో, ఇప్పుడు ఇది కంటైనర్ టెక్నాలజీ అనేది ఆపరేటింగ్ సిస్టమ్ టెక్నాలజీ. ఆపరేటింగ్ సిస్టమ్ టెక్నాలజీ ఎందుకన్నానంటే, ఈ కంటైనర్ బై ది ఎండ్ ఆఫ్ ది డే మీరు కంటైనర్ రన్ టైమ్‌ని మీరు ఇన్‌స్టాల్ చేసి, ఈ కంటైనర్స్ అంతా డిప్లాయ్ చేశారంటే, ఈ కంటైనర్స్ అంతా ఏమిటి? కంటైనర్స్ అంతా అదొక ప్రాసెసే. ఇప్పుడు టాస్క్ మేనేజర్‌లో మనకి ప్రాసెస్ ఉంది గదా! అలానే ఇదొక ప్రాసెస్. ఇప్పుడు నేను ఒక కంటైనర్ క్రియేట్ చేస్తే అదొక ప్రాసెస్. ఇంకొక కంటైనర్ క్రియేట్ చేస్తే అదొక ప్రాసెస్ ఆపరేటింగ్ సిస్టమ్ లినక్స్‌లో. ఓకేనా? సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇవన్నిటిని రిమూవ్ చేసేస్తానండి. నాకింకా అవసరం లేదు. నేనేమన్నాను ఇక్కడ చిన్న డయాగ్రామ్ అయితే తీసుకున్నాను. సో, దాన్నేమో కాపీ పేస్ట్ చేస్తాను. ఫైన్. ఓకేనా? నేను నా రెల్ ఆపరేటింగ్ సిస్టమ్‌ని ఇన్‌స్టాల్ చేశాను. బై డిఫాల్ట్ అది నాకు కర్నల్ ఉంటది. ఓకేనా? నా ఆపరేటింగ్ సిస్టమ్‌లో కర్నల్ అనేది ఉంటుంది. ఆ కన్ కర్నల్ ఏం చేస్తుందంటే, కర్నల్‌కి ఈ కంటైనర్ అనేది ఒక ప్రాసెస్ అని కర్నల్‌కి తెలుసు. ఇక్కడ బీ కాన్ అంటే ఏ కంటైనర్, బి కంటైనర్ అని. ఓకేనా? నా ఏ కంటైనర్ రన్ అవుతుందని నా ఆపరేటింగ్ సిస్టమ్ అంటే నా కర్నల్‌కి తెలుసు. కంటైనర్ బి ఉందని నా కర్నల్‌కి తెలుసు. కానీ ఏ కంటైనర్ ఉందని బి కంటైనర్‌కి తెలీదు. బి కంటైనర్ ఉందని ఏ కంటైనర్‌కి తెలీదు. సో, దీని దీని బిట్వీన్ కమ్యూనికేషన్ ఉండదు. ఎందుకంటే అదొక ఐసోలేటెడ్. ఓకేనా? సో, నా లైబ్రరీస్ ఇన్‌స్టాల్ చేస్తే పైథాన్ 3 డాట్స్ యూజ్ చేసినా, పైథాన్ 11 ఇన్‌స్టాల్ చేసినా నాకు ఫరక్ పడదు. ఎందుకంటే అదొక డెడికేటెడ్ వన్. సో, దానికి దీనికి లింక్ లేదు. కానీ ఈ 2 రన్ అవుతుందని నా లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ మాత్రమే తెలుసు. అది విచ్ మీన్స్ కర్నల్‌కి తెలుసు. సో, కంటైనర్ టెక్నాలజీ అనేది ఓఎస్ టెక్నాలజీ. ఓకేనా? సో, కంటైనర్ టెక్నాలజీ అనేది ఓఎస్ టెక్నాలజీ. సో, నేను ఇంకొకసారి చెప్తున్నాను వీఎంవేర్ నుంచి.
వీఎంవేర్ నుంచి మనమొచ్చాక మనకొక కంటైనరైజ్డ్ టెక్నాలజీ అనేది క్రియేట్ అయింది. ఆ కంటైనర్ టెక్నాలజీ ఏంట్రా అంటే ఓఎస్ టెక్నాలజీ. ఓఎస్ టెక్నాలజీ ఎందుకంటామంటే బై ది ఎండ్ ఆఫ్ ది డే కంటైనర్ అనేది అదొక ప్రాసెస్. లైనక్స్‌లో అదొక ప్రాసెస్. ఓకేనా? మీరు ఎన్ని కంటైనర్స్‌ని అయితే క్రియేట్ చేస్తారో అన్ని ప్రాసెస్‌నయితే క్రియేట్ అవుతుంది. ప్రాసెస్ ఈస్ నథింగ్ బట్ మీరొక ప్రోగ్రామ్ రన్ చేశారు. ఆ ప్రోగ్రామ్ మీకు బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపిస్తా ఉంటుంది కదా! టాస్క్ మేనేజర్ ఓపెన్ చేస్తే అక్కడ మీకు కనిపిస్తా ఉంటది ప్రాసెస్ అని. కంటైనర్ గూడా అలాంటిదే. కానీ ఆ కంటైనర్ ఉందని నా కర్నల్‌కి మాత్రమే తెలుసు. నా పక్కన అంటే నాతో పాటు ఇంకొక కంటైనర్ ఉందని ఇంకొక కంటైనర్‌కయితే తెలీదు. సో, కంటైనర్ అనేది ఓఎస్ టెక్నాలజీ. ఓకేనా? కంటైనర్ టెక్నాలజీ వచ్చేసి ఓఎస్ బేస్డ్ టెక్నాలజీ. అలానే ఇది మనకి లైట్ వెయిట్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రావడం వల్ల నాకు నా రిసోర్స్ అనేవి వేస్ట్ అవ్వవు. ఇది ఇంకొక మెయిన్ పాయింట్. సో, వీఎంఆర్ టెక్నాలజీ నుంచి ఎందుకు మనం కంటైనర్ టెక్నాలజీకొచ్చామంటే ఇదే మెయిన్ పాయింట్. నాకక్కడ వీఎంఆర్ టెక్నాలజీలో నా హార్డ్‌వేర్ రిసోర్సెస్ అనేవి వేస్ట్ అవుతున్నాయి. కానీ ఇక్కడ కంటైనర్ టెక్నాలజీ వచ్చేసరికి నాకు నా హార్డ్‌వేర్ రిసోర్సెస్ అన్ని వేస్ట్ అవ్వడం లేదు. ఇన్‌ఫాక్ట్ నేను ఇంకా ఎక్కువ కంటైనర్స్‌ని నేను నా ఒకే ఆపరేటింగ్ సిస్టమ్‌లో, ఒకే హార్డ్‌వేర్‌లో నేనైతే బిల్డ్ చేయొచ్చు. అది కాకుండా అదొక ఐసోలేటెడ్ ఒక పాడ్ వచ్చేసి ఐసోలేటెడ్. ఓకేనా? ఇది మీకు అర్థమైతే చాలు. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఎందుకు కంటైనర్ టెక్నాలజీ యూజ్ అని. సో, ఈ ఈ ఇప్పుడు నేను చెప్పాలనుకుంటే డైరెక్ట్‌గా కంటైనర్ టెక్నాలజీ అదొక ఓఎస్ టెక్నాలజీ. కర్నల్‌తో మాట్లాడుతుంది. ఏ వర్డ్ ఉన్నట్టు బికి తెలీదు. బి ఉన్నట్టు ఏకి తెలీదని స్టార్టింగే స్టార్ట్ చేస్తే మీకు దాని వాల్యూ అర్థం కాదు. కంటైనర్ టెక్నాలజీ వాల్యూ. మన వాళ్ళందరూ అదే తప్పు చేస్తున్నారు. మన వాళ్ళందరూ కంటైనర్ టెక్నాలజీ టక 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 ఒక టెక్నాలజీ నేర్చుకుంటే మనకి టైం పడుతుంది. సో, టెక్నాలజీని మనం స్క్రాచ్ నుంచి అండర్‌స్టాండ్ చేసుకుంటేనే మనకర్థమవుతుంది. ఇప్పుడు నేను అవన్నీ చెప్పకుండా మీకు డైరెక్ట్‌గా కంటైనర్ టెక్నాలజీ అని చెప్తే మీకేం అర్థం అవ్వదు. 100% చెప్తా మీకేం అర్థమయ్యదు. ఆ కంటైనర్ అంటే ఏంటి? ఇంకా అలానే ఉంటారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎవరైనా మీకేమైనా కంటైనర్ టెక్నాలజీ ఎందుకు యూజ్ చేస్తాం అసలు ఫస్ట్ అని క్వెషన్ అడిగితే, మీరు మీ ఇంటర్వ్యూలో గూడా మీరు చెప్పొచ్చిది. మీరు ఫస్ట్ నుంచి ఎక్కడ స్క్రాచ్ మెయిన్ హార్డ్‌వేర్ ఎక్కడైతే మనం స్టార్ట్ చేసామో అక్కడి నుంచి మీరు చెప్పుకుంటా పోతే ఇంటర్వ్యూ వాడు గూడా మీకు చాలా అట్రాక్ట్ అయిపోతాడు. ఒరేయ్! వీడికి భలే టెక్నాలజీ మొత్తం టెక్నాలజీ తెలుసే వీడికి. కంటెంట్ టెక్నాలజీ ఎలా వచ్చిందో అని. కానీ ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి కూడా తెలీదేమో ఇట్లాంటివి. సో, ఇవన్నీ ఫస్ట్ మనం చెప్పాల. చెప్తే మనకు టెక్నాలజీ అనేది అర్థమవుతుంది ఎవరికైనా. ఊరికే నేను కంటెంట్ టెక్నాలజీ అని చెప్పేస్తే మీకేం అర్థం కాదు. ఓకేనా? సో, కంటెంట్ టెక్నాలజీలోకి మనం ఎంటర్ అయితే అయిపోయాం ఇప్పుడు. ఇది మన మెయిన్ టాపిక్. అదంతా స్టోరీ. ఆ స్టోరీ అర్థమైతేనే అంటే అదొక 'పుష్ప 1' అనుకోండి. ఇది 'పుష్ప 2' ఇప్పుడు స్టార్ట్ అయ్యేది. నెక్స్ట్ 'పుష్ప 3' ఉంది అది 'కుబర్నిటిస్' అది మళ్ళీ మనము నేర్చుకుందాం. ఓకేనా? సో, ఇది నా టెక్నాలజీ. కంటైనర్ టెక్నాలజీ. సో, ఈ కంటైనర్ టెక్నాలజీలో మనకి కొన్ని ఆర్కిటెక్చర్స్ అయితే ఉన్నాయి. మనకి కొన్ని కంటైనర్ ఆర్కిటెక్చర్ గురించి మనమైతే నేర్చుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్. కంటైనర్ ఎందుకొచ్చింది? కంటైనర్ అంటే ఏంటి? ఓకేనా? కంటైనర్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం. దానిలో కంటైనర్ ఆర్కిటెక్చర్ అనేది ఉంది. కంటైనర్ ఆర్కిటెక్చర్‌లో ఈ 7 పాయింట్స్ అయితే మనమైతే కవర్ చేయాల్సి ఉంటుంది. సో, కంటైనర్ హోస్ట్, కంటైనర్ క్లయింట్, కంటైనర్ ఇమేజ్, కంటైనర్ రిజిస్టరీ, కంటైనర్ నేమ్‌స్పేస్, కంటైనర్ రన్ టైమ్. సో, ఈ 7 పాయింట్స్ ఎలా అంటే ఇదొక కంటైనర్ ఆర్కిటెక్చర్. సో, అన్నిటిని గురించి మనం ఫస్ట్ అండర్‌స్టాండ్ చేసుకోవాలి. సో, దాని తర్వాత ఓకేనా? ఇది మీకు అర్థమయ్యాక దాని తర్వాత మనం లైవ్‌లోకెళ్ళి మన వీఎం లోపల మనం నా కంటైనర్స్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? దాని తర్వాత ల్యాబ్ అనేది స్టార్ట్ అవుతుంది. కానీ ఫస్ట్ మనకి ఇది కూడా అండర్‌స్టాండ్ అవ్వాలి. కంటైనర్ హోస్ట్ అంటే ఏంటి? కంటైనర్ క్లయింట్ అంటే ఏంటి? ఇమేజ్ అంటే ఏంటి? ఇమేజ్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అలా ఐఎస్ఓ ఇమేజ్ అలానే కదా! కంటైనర్ ఇమేజ్ అంటే ఏంటి? రిజిస్టరీ అంటే ఏంటి? అసలు నేమ్ స్పేస్ అంటే ఏంటి నాకు తెలీదసలు. దీనిలో నాకు ఏమి తెలీదు. సో, నెక్స్ట్ వచ్చే వీడియోలో మనము ఒక్కొక్క వాట్లి గురించి మనం నేర్చుకుందాం. కంటైనర్ హోస్ట్ అంటే ఏంటి? క్లయింట్ అంటే ఏంటి? కంటైనర్ ఇమేజ్ అంటే ఏంటి? నేమ్ స్పేస్ అంటే ఏంటి? రన్ టైమ్ అంటే ఏంటి? నేను అప్పటినుంచి రన్ టైమ్ అంటున్నా గదా! సో, రన్ టైమ్ అంటే ఏంటి? అనేది గూడా మనం నెక్స్ట్ వచ్చే వీడియోలో అయితే మనమైతే మాట్లాడుకుందాం. సో, ఈ వీడియోకి ఇంతే గైస్. ఈ వీడియో గాని మీకు చాలా హెల్ప్‌ఫుల్ అనిపించిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలా ఇలా మనకి ఎవరు చెప్పరు యూట్యూబ్‌లో. మీరు మీరు చాలా యూట్యూబ్ ఛానెల్స్‌నైనా చూడొచ్చు. సో, ఇలా మనకి స్టార్టింగ్ స్క్రాచ్ నుంచి ఇప్పటి వరకైతే ఎవరు చెప్పిండ్రు.
నాకు తెలిసినంత వరకి. సో, హోప్ నా హార్డ్ వర్క్ అనేది మీకు నచ్చితే షేర్ చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ.